ఐ థింక్ ఇండియన్ టీమ్ ఈజ్ లుకింగ్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్. ఎక్కడ మనకి ఎలాంటి లోపం కనిపించట్లేదు. సో టీమ్ సెలెక్టర్స్ని మనం మెచ్చుకోవాలి. అలాగే ది విజన్ ఆఫ్ గౌతమ్ గంభీర్ అంటే ప్లేయర్స్ని తయారు చేసిన విధానం. లాస్ట్ వరల్డ్ కప్కి రాహుల్ ద్రావిడ్ కూడా ఇలాగే ఒక మంచి టీంని ముందు నుంచే తయారు చేసి ఇంజరీస్ ఉన్న వాళ్ళందరినీ వరల్డ్ కప్కి రెడీ చేసి బుమ్రా లాంటి వాళ్ళందరినీ సిద్ధం పెట్టి ఈసారి కూడా ఏంటంటే మన వరల్డ్ కప్కి ప్రిపరేషన్ చాలా బాగుంది. చాలా మంచి ప్రిపరేషన్తో మనం వరల్డ్ కప్ తీసుకెళ్తున్నాం. దాని ముందు చాలా ఎక్కువ T20s ఆడాం. దాంట్లో ఏంటంటే మనకి ఏ టీం వెళ్తే బాగుంటుందని ఒక క్లారిటీ వచ్చింది. లాస్ట్ మినిట్ ఇన్క్లూషన్స్ లైక్ ఇషాన్ కిషన్, రింకు సింగ్ చాలా మంచి డెసిషన్స్. లాస్ట్లో శుభ్మన్ గిల్ లాంటి వాళ్ళు పక్కన పెట్టి ఒక డేరింగ్ డెసిషన్ తీసుకుని వాళ్ళు ఇషాన్ కిషన్ తీసుకురావడం, అలాగే రింకు సింగ్ తీసుకురావడం చాలా మేలైంది. ఎందుకంటే మనకి ఈవెన్ లోపం ఉంటే ఫినిషర్స్ విషయంలో లోపం ఉండేది. కానీ ఎప్పుడైతే శివం దుబే ఉన్నాడో, రింకు సింగ్ ఉన్నాడో ఆ లోపం కవర్ అయ్యింది. శివం దుబే ఇస్ వెరీ గుడ్ అగైన్స్ స్పిన్నర్స్ని అతను ఆడినంత బాగా ఎవరు ఆడలేరు. పెద్ద పెద్ద సిక్స్లు కొడతాడు. సో స్పిన్నర్స్ని చీల్చి ఆడతారు అతను. అలాగే రింకు సింగ్ ఏంటంటే ఒక టఫ్ సిచ్యుయేషన్ వచ్చినా లాస్ట్లో ఫినిషింగ్ టచ్ ఇవ్వడం, డిఫరెంట్ గేర్స్లో ఆడగల ప్లేయర్. సో వాళ్ళిద్దరూ టీంలో ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్. ఎందుకంటే స్టార్టింగ్లో మనకి అభిషేక్, సూర్య ఇలాంటి వాళ్ళు మంచి స్టార్ట్ అందిస్తారు. దాన్ని బిల్డప్ చేయాలి. అండ్ తిలక్ వర్మ కనుక ఫిట్ అయితే అతను ఒక టీంకి ఒక ఫల్క్రమ్గా ఉంటాడు. అంటే ఒక యాంకర్ రోల్గా ఉంటాడు. డిఫరెంట్ గేర్స్లో ఆడగల ప్లేయర్ అతను. మీకు క్విక్ రన్స్ కావాలంటే క్విక్ రన్స్ చేస్తాడు. లేదు స్లో పిచ్ ఉంది అక్కడ కాస్త నిలబడాలి, నిలదొక్కుకోవాలి, ఒక ఎండ్లో స్టే అవ్వాలంటే అలాంటి చేయగలుగుతారు. సో అన్ని రకాల మనకి టాలెంట్ అనేది టీంలో స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్ ఇంజరీకి సంబంధించి ఏం చెప్తారు సార్? వాషింగ్టన్ హోప్ఫుల్లీ అతని కోసం టీం వెయిట్ చేస్తారు. ఎందుకంటే అతను ఒక డిఫరెంట్ ఆల్రౌండర్. ఇప్పుడు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి రిస్ట్ స్పిన్నర్స్. అక్షర్ పటేల్ ఏంటంటే అక్షర్ పటేల్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. ఒక ఆఫ్ స్పిన్నర్ ఉంటే లెఫ్ట్ హ్యాండర్స్కి అగేన్స్ట్గా చాలా ఎఫెక్టివ్గా ఉంటాడు. బ్యాటింగ్ కూడా బాగా చేయగలడు అతను. మీకు ఆ టీంకి బ్యాలెన్స్ ఇవ్వగలడు కాబట్టి టీం అతను బ్యాక్ చేస్తున్నారు. అతను ఒకవేళ ఇనీషియల్గా 2-3 మ్యాచ్లకి అవైలబుల్ లేకపోయినా కూడా అతనితో కంటిన్యూ చేద్దామని టీం అనుకుంటున్నట్టుగా ఉన్నారు. థర్డ్న అతను ఫిట్నెస్ టెస్ట్ చేస్తాడు. ఓకే. సో అప్పటికి ఫిట్ కాకపోతే రియాన్ పరాగ్ కూడా రెడీ అవుతున్నాడు. రియాన్ పరాగ్ కూడా లైక్ ఫర్ లైక్. రియాన్ పరాగ్ మోస్ట్లీ బ్యాట్స్మెన్. అతను కూడా ఆఫ్ స్పిన్ బౌలింగ్ బాగానే వేస్తాడు కాబట్టి అతను టీంలోకి వచ్చే అవకాశం మనకు అనిపిస్తుంది. ఓకే. ముఖ్యంగా చాలా వరకు రూమర్స్ వినిపించినాయి కదా గౌతమ్ గంభీర్ గారిని సెలెక్టర్లు కొంచెం పాలిటిక్స్ చేస్తున్నారు అని చెప్పేసి. ఇప్పుడు సద్దుమణిగింది అంటారు అది? రూమర్స్ అంటే పాలిటిక్స్ చేస్తున్నారని కాదు, కొంతమంది ప్లేయర్స్ని ఎలో చేయడం. శ్రేయస్ అయ్యర్ని పక్కన పెట్టారు, సర్ఫరాజ్ ఖాన్ పక్కన పెట్టారు, హర్షిత్ రాణాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇలాంటి కొన్ని వచ్చినాయి. కానీ హర్షిత్ రాణా హ్యాస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. హర్షిత్ రాణాని మనం ఏదో అతన్ని హైప్ చేస్తున్నారు, అన్ని ఫార్మాట్స్లో ఆడిస్తున్నారంటే అతనికి ఏంటంటే అతనికి అవసరమైన టాలెంట్ ఉంది అతని దగ్గర. మంచి పేస్ ఉంది, హైట్ ఉంది, తర్వాత ఇట్ కెన్ ఆల్సో బ్యాట్. అలాంటి ఫాస్ట్ బౌలర్స్ మనకు లేరు. మన ఫాస్ట్ బౌలర్స్ ఎవరు బ్యాటింగ్ చేయరు. బుమ్రా బ్యాటింగ్ చేయడు, హర్షదీప్ చేయడు. బట్ హర్షిత్ రాణాకు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఈ కెన్ ఆల్సో బ్యాట్ వెల్. బ్యాటింగ్ కూడా బాగా చేయగల ఒక ఆల్రౌండర్గా అతన్ని టీం గ్రూమ్ చేసింది. సో దాన్ని మనం పర్టికులర్గా తప్పడానికి ఉంటాయి. ప్రతి కోచ్కి కొన్ని ప్లస్ మైనసెస్ ఉంటాయి. కానీ ఈ ఫార్మాట్లో గౌతమ్ గంభీర్ అప్రోచ్, వన్ డేస్లో అతనికి కొన్ని ఫెయిల్యూర్స్ ఎదురైనాయి, టెస్ట్లో చాలా ఫెయిల్యూర్స్ ఎదురైనాయి. కానీ T20 ఫార్మాట్కి మాత్రం అతను టీంని తయారు చేసిన తీరు, టీంని ముందుకు తీసుకెళ్తున్న తీరు, స్ట్రాటజీ పరంగా కానీ అన్ని రకాలుగా హాస్ గివెన్ ఫెంటాస్టిక్ రిజల్ట్స్. ఇక్కడ అతని విషయంలో మనం పెద్దగా తప్పు పెట్టాల్సిన అవసరం ఏం కనబడలేదు. రైట్ సార్. అలాగే తిలక్ వర్మ కంబ్యాక్ని ఎలా చూస్తారు? తిలక్ వర్మ విల్ డెఫినెట్లీ కంబ్యాక్. అంటే అతనికి ఒక సర్జరీ అయింది. ఆ సర్జరీ అయిన తర్వాత రికవరీలో ఉన్నాడు. ఆ రికవరీకి ఏంటంటే కాస్త రష్ చేయకుండా కాస్త పూర్తిగా కోలుకునే వరకు టీం వెయిట్ చేస్తుంది. అతను ఇప్పుడు ఆల్మోస్ట్ ఫిట్గా ఉన్నాడు. అతను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో మన NCA అంటాం కదా, నేషనల్ క్రికెట్ అకాడమీలో హీఈస్ ట్రైనింగ్. అక్కడ బ్యాటింగ్ చేస్తున్నాడు, అన్నీ చేస్తున్నాడు అని మనకు తెలుస్తుంది. అంటే ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోవట్లేదు. బట్ థర్డ్ రోజున అతను టీంతో జాయిన్ అవుతాడు ఇన్ ఆల్ లైక్లీహుడ్. ఫోర్త్న మనం బహుశా సౌత్ ఆఫ్రికాతో ఒక వార్మప్ మ్యాచ్ ఆడతాం, ప్రాక్టీస్ మ్యాచ్ ఆడతాం. ఓకే. దాంట్లో అతను ఎంట్రీ ఇస్తాడు. సో అతనికి మ్యాచ్ ప్రాక్టీస్ కూడా దొరుకుతుంది. సో అక్కడ అతని మ్యాచ్ ఫిట్నెస్ కూడా తెలుస్తుంది. అంటే మ్యాచ్ ఫిట్గా ఉన్నాడా లేదా ఇన్ని రోజులు గ్యాప్ తర్వాతనే తెలుస్తుంది. దాన్ని బట్టి అతని ప్రోగ్రెస్ ఉంటుంది. సో అతను చాలా కీలకమైన మెంబర్. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టుగా అతను ఒక యాంకర్ రోల్ ప్లే చేయగల ప్లేయర్. లైక్ ప్రెషర్ని తీసుకోగలడు. పాకిస్తాన్తో జరిగిన ఫైనల్లో మనకి హీ సేవ్డ్ అవర్ ఫేస్. మనకి చాలా ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడాడు. సో అలాంటి ప్రెషర్ ఇన్నింగ్స్ ఆడగల ప్లేయర్గా అతను కనిపిస్తాడు. ఈజ్ ఏ వెరీ గుడ్ ఫీల్డర్. డీప్లో మంచి క్యాచ్లు పట్టుకుంటాడు. సో తిలక్ వర్మని అందుకనే టీం ఏంటంటే మామూలుగా ఇలాంటి ప్లేయర్ కాస్త డౌట్ఫుల్గా ఉన్నాడంటే అతను పక్కన పెట్టి వేరే ప్లేయర్ కోసం వెళ్ళిండేవారు. కానీ ఎందుకు వెళ్ళలేదంటే ఫర్ ది సింపుల్ రీజన్ హీ సచ్ అన్ ఇంపార్టెంట్ మెంబర్ ఈ టీంలో. అందుకని అతని కోసం
ఆ వేకెన్సీ అలాగే అటు పెట్టారు. సో ఐ థింక్ ఈ విల్ ఇన్ ఆల్ లైక్లీహుడ్ అతను ఫుల్గా ఫిట్గా టీంతో జాయిన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సార్ అలాగే ఈ T20 వరల్డ్ కప్లో స్ట్రాంగెస్ట్ టీం అంటే ఏ టీం అంటారు సార్? డెఫినెట్గా వితౌట్ ఎనీ డౌట్ ఇండియా ఇస్ ద స్ట్రాంగెస్ట్ టీమ్. ఎందుకంటే ఒకటి అడ్వాంటేజ్ ఏంటంటే మనకి మిగతా వాళ్ళు లేనిది హోమ్ అడ్వాంటేజ్. హోమ్లో మన కండిషన్స్ బాగా అలవాటు, ఆ స్టేడియంస్లో ఉన్న యాంగిల్స్ అని తెలుస్తే మనకి, క్రౌడ్ సపోర్ట్ ఉంటుంది. క్రౌడ్ సపోర్ట్ కొన్నిసార్లు ప్రెషర్ కూడా ఉంటుంది, బట్ మోస్ట్లీ క్రౌడ్ సపోర్ట్, క్రౌడ్ విల్ బి ఎగ్గింగ్ అవర్ ప్లేయర్స్. సో దాంతో ఏంటంటే మనకి చాలా అడ్వాంటేజెస్గా ఉండే పరిస్థితి మనకు అవి వాతావరణం అలవాటు పడతారు. ఇప్పుడు డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది మన ఇండియాలో ఏంటంటే ఆ మంచు ప్రభావం. కానీ మన బౌలర్స్కి అలవాటు ఆ వెట్ బాల్తో బౌలింగ్ చేయడం, మన స్పిన్నర్స్ కానీ పేసర్స్ కానీ ఆ వెట్ బాల్తో బౌలింగ్ చేయడం చాలా అలవాటు. వేరే ప్లేయర్స్ దే విల్ స్ట్రగుల్, వేరే దేశాల వాళ్ళు ఈ వెట్ బాల్తో బౌలింగ్ చేయడానికి ఇబ్బంది పడతారు డ్యూ ఫ్యాక్టర్ వల్ల. సో మనకి ఆ కండిషన్స్తో ఉన్న మనకున్న అలవాటు ఉంటుంది కదా, అది చాలా మనకు ఉపయోగపడే అవకాశం. సో ఫైనల్గా ఈ T20 వరల్డ్ కప్కి సంబంధించి హైదరాబాద్లో అంటే హైదరాబాద్ వాళ్ళు చాలా డిసప్పాయింట్గా ఉన్నారు అని చెప్పి కూడా కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి సార్. హైదరాబాద్ వాళ్ళు డిసప్పాయింట్ అవుతున్నారు, బట్ యూ కెన్ వాచ్ ద మ్యాచెస్. నవడేస్ ఏంటంటే మీరు వేరే సెంటర్స్కి వెళ్ళి చెన్నైకి వెళ్ళి లేకపోతే ముంబై వెళ్ళి యూ కెన్ వాచ్ ద మ్యాచ్. మీరు టికెట్లు ఐ థింక్ బుక్ మై షోలో అవైలబుల్గా ఉన్నాయి. మీరు సరదాగా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళి వాచ్ చేయొచ్చు. హైదరాబాద్లో జరిగితే హైదరాబాద్ చూడాలని ఏం లేదు. యూ కెన్ వాచ్. యూ కెన్ ఈవెన్ గో టు శ్రీలంక. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ శ్రీలంక వెళ్ళి కూడా చూడవచ్చు. పాకిస్తాన్ ఆడితే ఆ మ్యాచ్ అది. కొన్ని రీల్స్ కూడా వైరల్ అవుతున్నాయి సార్, అంటే పాకిస్తాన్ వాళ్ళు ఇండియా మ్యాచ్లని బాయ్కాట్ చేస్తున్నారు. ఒకటి నరేష్, పాకిస్తాన్ అన్ని బుకాయింపులు అన్ని ఏంటంటే అర్థం లేని బెదిరింపులు తప్పిస్తే మరేమీ కాదు. బాయ్కాట్ చేయట్లేదు అంటారా ఇండియన్ మ్యాచ్? మనకి అందుతున్న సమాచారం ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు శ్రీలంకలో వాళ్ళు ఫస్ట్ మ్యాచ్లు ఆడాలి. 7th రోజున వాళ్ళు కూడా మ్యాచ్ ఉంది. ఆల్రెడీ దేర్ బుక్ దర్ టికెట్స్. సో పైకి ఏం చెప్పలేదు, మేము సోమవారం వరకు చెప్పాము, మా శుక్రవారం చెప్పాము, సోమవారం చెప్పాము అని చెప్పి. అంటే ఇండియాని ఇబ్బంది పెట్టాలి, ఇండియా హోస్ట్ కాబట్టి ఇండియాని ఐసీసీని ఇబ్బంది పెట్టాలని వాళ్ళు ఏదో ప్రయత్నిస్తున్నారు తప్పిస్తే. ఎందుకంటే వాళ్ళు బాయ్కాట్ కనుక చేస్తే వాళ్ళు విపరీతంగా నష్టం. ఐసీసీ వాళ్ళ మీద చాలా శాంక్షన్స్ విధిస్తుంది, చాలా కఠినమైన చర్యలు తీసుకుంటుంది. అసలే అది చాలా బీద క్రికెట్ బోర్డు అది. వాళ్ళకి ఎన్నో కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు నష్టం వస్తుంది. ఈ ఫ్యూచర్లో కూడా వాళ్ళకి ఎలాంటి టోర్నమెంట్లో లేని, అంటే పూర్తిగా వాళ్ళ క్రికెట్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అంత నిర్ణయం తీసుకోగల ధైర్యం, దమ్ము వాళ్ళకి ఉండే అవకాశం. ఇవన్నీ కూడా అంటే మేకపోతు గాంభీర్యం చూపిస్తున్నారు తప్పిస్తే. అయినా వాళ్ళు ఎందుకు బాయ్కాట్ చేయాలి చెప్పండి? ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు అడిగిన ఇండియా రావడం వాళ్ళకి ఇష్టం లేదు. అందుకని వాళ్ళ మ్యాచ్లు ప్రత్యేకంగా తీసుకెళ్ళి శ్రీలంకలో పెట్టారు. మాకు ఇండియాలో థ్రెట్ ఉంది అది అంటే వాళ్ళు ఇండియా వచ్చి ఆడరు. ఒకవేళ వాళ్ళు ఫైనల్కి క్వాలిఫై అయినా కూడా ఆ ఫైనల్ అనేది మీకు శ్రీలంకలో, కొలంబోలో జరుగుతుంది. మీరు అంత వెసులుబాటు కల్పించిన తర్వాత, మీ డిమాండ్స్ అన్ని ఒప్పుకున్న తర్వాత కేవలం బంగ్లాదేశ్ని మీరు ఏదో చేయబోయారు. బంగ్లాదేశ్ ఏదో వాళ్ళకి ఏదో వాళ్ళ మిత్రుడు అన్నట్టుగా బంగ్లాదేశ్ చేయని, బంగ్లాదేశ్ కోసం వీళ్ళు ఎలా చేస్తారు? ఇప్పుడు బంగ్లాదేశ్ వాళ్ళని ఇండియాకి ఎందుకు రా అన్నారు? మాకు ఇక్కడ సెక్యూరిటీ థ్రెట్ అన్నారు. దానికి నిజమైన అబద్ధమైన ఆ రీజన్ కొంచెం అర్థవంతమైన కారణంగా కనిపించింది. వీళ్ళు చెప్పేది ఏమాత్రం అర్థం లేదు. ఏదో వేరే దేశం మీద మీరు ద్వంద్వ ప్రమాణాలు, డబుల్ స్టాండర్డ్స్ చూపిస్తున్నారని చెప్పి మేము ఇండియా రామంటే దానికి దెర్ ఇస్ నో మీనింగ్. అలాంటి ధైర్యం ఏం చేయరు. ఏంటంటే కావాలంటే వీలైనంత వరకు వాళ్ళ నిర్ణయాన్ని వాయిదా వేసి ఎక్కువ రోజులు, అంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్కి హైప్ క్రియేట్ కాకుండా, ఇందాక చెప్పాను కదా నేను, మనం ఎవరైనా వెళ్ళి చూడాలనుకున్నా కూడా మ్యాచ్ జరుగుతుందో లేదో అని చెప్పి వెళ్ళరు. లేకపోతే దాన్ని ఆ మ్యాచ్కి ఉన్న ఇంపార్టెన్స్ తగ్గించడం, లేకపోతే ఇండియాని ఒక బ్యాడ్గా ఇంటర్నేషనల్ లెవెల్లో బ్యాడ్గా ప్రొజెక్ట్ చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్పిస్తే, ఏదో సమ్ బ్రౌనీ పాయింట్స్ కోసం తప్పిస్తే వాళ్ళకి అంత ధైర్యం కానీ మాత్రం ఉండే అవకాశం లేదు. రైట్ సార్. అలాగే అక్షర్ పటేల్కి థర్డ్ అంటే మ్యాచ్ ఇంజురీ జరిగింది, ఏం చెప్తారు దీనిపైన? అక్షర్ పటేల్ విల్ బి ఫిట్. అంటే అతని పెద్ద సీరియస్ ఇంజరీ ఏం కాదు, కానీ అతని బౌలింగ్ ఫింగర్కి జరిగింది కాబట్టి టీమ్ రిస్క్ తీసుకోవట్లేదు. ఎందుకు అనవసరంగా అతను మళ్ళీ ఆడించడం, అవసరమైనప్పుడు ఆడతాడని చెప్పి అతన్ని, హీజ్ వైస్ కెప్టెన్ ఆఫ్ ది టీమ్. సో అతన్ని ఖచ్చితంగా అతని ఇంజరీ గురించి మనం వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. హీ విల్ బి ఫిట్ ఫర్ ది టోర్నమెంట్ ప్రాపర్. రైట్. అలాగే శ్రేయస్ అయ్యర్ కోసం ఏం చెప్తారు సార్? శ్రేయస్ అయ్యర్ టీంలో లేడు. లేనప్పుడు అతనికి అవకాశం ఇవ్వడంలో ఏం తప్పేం లేదు. ఎందుకంటే టీంలో లేని వాళ్ళని ఎందుకు ఆడించాలి? టీంలో ఉన్న వాళ్ళకి వీలైనంత ఎక్కువ గేమ్ టైం ఇవ్వాలి తప్పిస్తే టీంలో లేని వాళ్ళని ఎందుకు ఆడించాలి? శ్రేయస్ అయ్యర్ ఎలాగైనా ఇండియన్ టీంలోకి వస్తాడు, ఆల్ ఫార్మాట్స్లో ఆడతాడు. అతను భవిష్యత్తులో ఇండియాని లీడ్ కూడా చేస్తాడు. అంత ఎబిలిటీ, అలాంటి ఒక క్యాప్టెన్సీ స్కిల్స్ చాలా తక్కువ మందికి ఉంటాయి. సో శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు ప్రస్తుతం వన్డే టీంకి వైస్ కెప్టెన్గా ఉన్నాడు. బట్ సూనర్ ఆర్ లేటర్ విల్ బికమ్ క్యాప్టెన్ ఆఫ్ ఇండియా. సో అతను ఇప్పుడు ఆడుతున్న తీరు కానీ, అతని ఉన్న టాలెంట్ కానీ, ఈ విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్ ఇన్ ఆల్ 3 ఫార్మాట్. 3 ఫార్మాట్స్ ఆడగల ఎబిలిటీ ఉండే ప్లేయర్.
సో హీ విల్ డెఫినెట్లీ కమ్ బ్యాక్. సార్ అలాగే శుభం దుబే ఆల్రౌండర్, ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? శివం దుబే డూయింగ్ వెరీ వెల్. మామూలుగా శివం దుబే ఏంటంటే అతనికి చాలా తక్కువ నెంబర్ ఆఫ్ బాల్స్ ఫేస్ చేయడం, చాలా తక్కువ లేట్గా వస్తాడు బ్యాటింగ్ అతను. కానీ మొన్న 4th T20లో మనం అది ఓడిపోయినా కూడా న్యూజిలాండ్తో, దాంట్లో అతనికి ఎక్కువసేపు బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చింది. సో అతను థర్డ్ ఫాస్టెస్ట్ 50 బై ఇండియన్ కొట్టాడు. ఐ థింక్ 15 బాల్స్లో అతను 50 చేశాడు. ఒక ఓవర్లో 29 రన్స్ చేశాడు. నేను ఇందాక చెప్పినట్టు స్పిన్నర్స్ని బ్రహ్మాండంగా ఫేస్ చేశాడు. బోల్డ్ అండ్ 6లు కొట్టాడు, 7 సిక్సర్స్ కొట్టాడు. సో అతనికి ఒక లాంగ్ ఇన్నింగ్స్ కూడా ఆడగలను నేను. 20s 30s కాదు, ఒక క్యామియో నాకే కాదు, నేను ఒక లాంగ్ ఇన్నింగ్స్ ఆడగలను. అవసరమైతే నేను ఐ కెన్ ప్లే రెస్క్యూయింగ్ కైండ్ ఆఫ్ నాక్ అని చెప్పి అతను మరొకసారి ప్రూవ్ చేస్తాడు. సో ఇండియన్ టీంలో ఉన్న డెప్త్, తర్వాత ఆ ఎబిలిటీ, అంటే ఒక్కొక్కరికి ఒక స్పెసిఫిక్ టాస్క్ ఉంది. ఇప్పుడు నేను చెప్పినట్టు తిలక్ వర్మకు ఒక టాస్క్ ఉంది. అభిషేక్ శర్మ అతనికి లైసెన్స్ ఉంటుంది, యూ గో ఫర్ యువర్ షాట్స్. మొన్న మనం చూస్తే న్యూజిలాండ్తో జరిగిన 4 మ్యాచ్ల్లో 2 మ్యాచ్ల్లో బ్రహ్మాండమైన 50s చేశాడు. చాలా 200+ స్ట్రైక్ రేట్, 300 ఆల్మోస్ట్ టచ్ 50s చేశాడు. 2 డక్అవుట్ అయ్యాడు. సో ఈ లివ్స్ బై ద స్వర్డ్ అండ్ డైస్ బై ద స్వర్డ్. సో అతని స్టైల్ అదే ఉంటుంది. అవసరమైతే అది బౌండరీ వెళ్తుంది, లేకపోతే అవుట్ అవుతాడు. సో అతనికి అలాంటి అదొక ప్రతి ఒక్కరు ఒక రోల్ ఉంది. శివం దుబే రోల్ ఏంటంటే టు గో ఆఫ్టర్ స్పిన్నర్స్, స్పిన్ బౌలర్స్, మిడిల్ ఓవర్స్లో స్పిన్నర్స్ ఉంటే మీ అపోజిషన్ స్పిన్నర్స్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం, అదే అతనికి ఇచ్చిన టాస్క్. సో ప్రతి ఒక్కరికి అది ఒక టాస్క్. అలా ఆ రకంగా హార్దిక్ పాండ్యాకి ఒక టాస్క్ ఉంది, అతను మిడిల్ ఓవర్స్లో కంట్రోల్ చేయాలి ఇన్నింగ్స్ని. సో డిఫరెంట్ టాస్క్స్ ఉన్నాయి, దానికి వాళ్ళకి స్పెషల్ స్కిల్స్ కూడా ఉన్నాయి. అందుకే ఇండియన్ టీమ్ ఈజ్ లుకింగ్ వెరీ వెరీ స్ట్రాంగ్. రీసెంట్ టైమ్స్లో విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అయిపోయింది, ఇన్స్టాగ్రామ్ పని చేయట్లేని కూడా మనం చూస్తున్నాం సార్. యా, మీకు మీరేమనుకుంటున్నారంటే ఏం జరిగిందని? అంటే సెలబ్రిటీస్కి ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే సెలబ్రిటీ అకౌంట్ ఎప్పుడు కూడా చాలా, విరాట్ కోహ్లీకి ఉన్నంత మంది ఫాలోయర్స్ బహుశా చాలా తక్కువ మంది స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారు. ఈజ్ వన్ ఆఫ్ ది హైలీ ఫాలోడ్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్. సో దాని ఇన్స్టాగ్రామ్లో అతను పెట్టే పోస్టులు అంటే కమర్షియల్ పోస్టులు కూడా హీ గెట్స్ లాట్స్ ఆఫ్ మనీ. సో అలాంటి హ్యాక్ అవుతుంటాయి. దాన్ని తగిన జాగ్రత్తలు ఈవెన్ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ వాటి నిర్వాహకులు ఎవరైతే దాన్ని నిర్వహిస్తున్నారో వాళ్ళు ఆ సేఫ్ గార్డ్స్, ఆ ప్రొటెక్షన్ వీళ్ళకి ప్రొవైడ్ చేయాలి. లేకపోతే వాళ్ళు అక్కడ దాన్ని హ్యాక్ చేసి కొన్ని పోస్టులు పెట్టితే అది ఆ సెలబ్రిటీస్కి వాళ్ళ రెప్యుటేషన్ చాలా దెబ్బతీసే అవకాశం ఉంటుంది. సో తగు జాగ్రత్తలు వీళ్ళు ప్లేయర్స్ తీసుకోవాలి. తర్వాత మరి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి ఎవరైతే రన్ చేస్తున్నారో, మెటా లాంటి సంస్థలు, వాళ్ళు కూడా అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.